అండి. హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను తీసే ఈ సీరీస్ ప్లీజ్ మీకు ఇష్టమైందని అనుకుంటున్నానండి. వ్యూస్ అయితే చాలా వరకు పడిపోయాయండి. వాచ్ అవర్స్ కూడా పడిపోయాయి. ఇలా అయితే నా ఛానల్ ఎప్పుడండి గ్రోత్ అవ్వడం? ప్లీజ్ మీరే అర్థం చేసుకునేది ఏం లేదు. నచ్చితే మీరు చూస్తారు, నాకు కూడా తెలుసు. కానీ నిజంగా ఇది చాలా మంచి కథ అండి. నిజంగానే మంచి కథ. ఎంతోమంది ఇలా జరిగింటుంది, కానీ మీకు తెలుస్తుంది ఈ కథను చూస్తే ఎంత ఎమోషనల్ అని చెప్పేసి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. అలాగే మన ఛానల్ని బెల్ ఐకాన్ అయితే నొక్కండి. అలా బెల్ ఐకాన్ ఒత్తినప్పుడల్లా మీకు మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దీంట్లో చూస్తున్న పేర్లు కానీ పాత్రలు కానీ సన్నివేశాలు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే చెప్పుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. పాపా ఓ పాపా అయ్యి అన్నొచ్చినట్టున్నాడు. రా అన్న లోపలికి. పాప పాప అనుకుంటా బయట నిలబడతావు. ఏమ్మా బాగున్నావా? బాగా ఇక్కడ కనబడ్డు. ఇప్పుడే బయటికి పోయినాడన్నా, పని ఉందంటేను బయటికి పోయినాడు. నువ్వెందుకు నా పెళ్ళికి రాలేదు? నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసింది తెలుసా అమ్మ. నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఏం నా వయసు చూడరు, ఏం చూడరు. ఆస్తుంది, ఇల్లుంది అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళు చేస్తే ఎట్లా అవుతుందన్న? సంసారం అవుతుందా అసలు? అయ్యో పాప, అట్లా కాదు పాప. పెద్దోళ్ళు చెప్పేది మన మంచి కోసమే అనుకోవాలా పాప. అట్లా అంటే ఎట్లా చెప్పు? ఏం చేసినావు అమ్మ తినేకి? ఉప్మా చేసినానన్నా, తింటావా? పెట్టుకరా అమ్మ. అది పెద్ద బూసుడు ఉండాలి. మీ వదిన అనేది పొద్దున్న లేసేది ఏం చేసి పెట్టుతుంది. అందుకే ఇంకా ఊరికి వచ్చి మీ ఇంట్లోనే తింటానమ్మా రోజు. నాకు ఆడ పని దొరుకోకున్నట్లుంది. ఇంకా వస్తే ఏడికే రావాలి కదా మీ ఇంటికి. ఇంకెవరున్నారు చెప్పు? నువ్వు తప్పితే ఇంక నాకు ఎవరున్నారు? అమ్మోళ్ళ ఇంటికి పోదామంటే ఆడిపోతావని ఇంకా నీ ఇంటికి వస్తేనమ్మా. సర్లే కానీ కొంచెం పెట్టుకరా అమ్మ. బాగుంది పాప, బాగా చేసినావు. మీ వదిన ఉత్త మూడు అసలు అది ఏం పని చేసి పెట్టదు. పని కాదు కదా, వంట కూడా చేసి పెట్టదు. పల్లెటూరోళ్ళు అనుకుంటే అసలు పల్లెటూరోళ్ళు పొద్దున్నే లేచి అదో ఒకటి చేసి పెడతారు. అది సేన్లు పనికి పోయేకే పడుతుంది. ఇంకా పోయింది అట్లే పోతుంది. ఎప్పుడు వస్తుందో ఏం కథను. అసలు మొగుడు ఉన్నాడు, మొగుడికి ఏమన్నా చేసి పెట్టి పోదామనేది లేదు మీ వదినికి. ఏమన్నా ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే రా. యేసు వచ్చింది ఇప్పుడే. ఏం రా? ఏమన్నా నీకు పని పాట లేదు చూడండి అసలు. ఏ పని చూసుకోకూడదా? ఏ బాగా చూస్తే ఏమనుకుంటాడు అసలు? వచ్చి ఇట్లా తినుకుంటూ కూర్చున్నావే. పాప మా అక్క ఏమో పెడుతుంది అన్న అని, నువ్వు కూడా అట్లా వచ్చి తినేదేనా? అయ్యో లేదు లేరా యేసు, నేను పోతాను. ఏమో పనికని వచ్చింటిని, ఇంకట్లే గంగని చూసుకొని పోదామని ఇంటికి వచ్చినాను రా, అంతే. ఇంకేమీ లేదు. నువ్వేం రా, పనికి పోయి వచ్చినావా? ఏ ఈ ఆడ పని దొరకకున్నట్లుంది. ఆడన్నా బాడిగిల్లు తీసుకున్నల్లా ఫస్ట్. ఈడే అక్కతోనే ఉందామనుకున్నాము నేను అమ్మ. బాడిగిల్లు తీసుకోవాలా, మళ్ళీ బాగా చూస్తే ఏమని అనుకుంటాడు. ఏమని అనుకునేంత వరకు మనం కూడా ఉండకూడదు. తీసుకోవాలి ఆడ దొరకకున్నట్లుంది మాకి. సర్లే తమ్ముడు, నేను పోయేస్తానమ్మా గంగా, పోయేస్తాను. అన్న మధ్యాహ్నం రా అన్న. ఇట్లే సాయంత్రం కదా ఊరికి పోయేది నువ్వు వదిన దగ్గరికి. మధ్యాహ్నం వచ్చి తినిపోన్నా. సర్లేమ్మా. అక్క నాకు కొంచెం ఉప్మా పెట్టుకురాపు. కూర్చోరా తమ్ముడు, పెట్టుకొని వస్తాను, కూర్చో. ఏమేసు ఏదైనా పని చూసుకోకూడదా? అవన్నీ నాకు తెలుసులేక్క. చూస్తాను. ఆడ దొరకకున్నట్లుంది, చూస్తాను. సర్లే నాకు చాలు, నేను వస్తాను, కొంచెం బయటికి పోలా. గంగా, ఏమే మీ అన్నోళ్ళు ఇద్దరు వచ్చినారు, అన్న తమ్ముళ్ళు బాగా మెక్కిపోయినారు కదా ఇంట్లోనే వచ్చి. అయ్యో ఎందుకండి అట్లా మాట్లాడతారు? కోడి పెట్టే దాంట్లో ఏం తప్పుంది? కూడు పెట్టే దాంట్లో తప్పు లేదు. ఒక్కరోజు చూడొచ్చు, 2 రోజులు చూడొచ్చు. ఏమే మాటెత్తే ఇదే పనులు పెట్టుకుని కూర్చున్నారంటే బాగుండు. చూసి బాగా చెప్తున్నాను నీకు. నీకన్నా అరువు లేదా? పెద్ద అరువు లేకుండా ముందు లాక్కున్నావు నువ్వు. ఎంత పెట్టాలా, ఎంత చేయాలా అంత చేయాలా, అంతేగాని ఇంట్లోకి పిలుచుకొని పోగులల్లా కూడు పెట్టుకుంటా నువ్వు. ఏమి ఇది పని?
ఏమన్నా అధ్వానం పని ఇది నువ్వు చేసేది. ఇంకెవడన్నా చూసినాడంటే నోట్లో కుమ్ముస్తాడు నాకు. ఏమి ఇల్లుందని చెప్పి నిన్ను అంటగంటున్నట్లే వాళ్ళని కూడా నన్ను పెట్టుకోమంటావా ఇంట్లో తెచ్చుకొని? మీ అమ్మ చూస్తే పొద్దున్నొచ్చి కొంచెము ఇల్లు దొరక మీ ఇంట్లో ఉంటామప్పా అంటుంది. ఉంటే ఉన్నలే, లేదన్నా లేదు. ఎన్ని రోజులు పెట్టుకుంటారు? ఏమి నాకు కూడా ఏదైనా పిల్లి జల్ల పుడితే అప్పుడు వాళ్ళు కూడా పిల్లోళ్ళు ఉంటారు. నాకు కూడా ఇల్లు అప్పుడు వాళ్ళ పేరు మీద రాసుకునేది కానీ ఏదైనా వశం చేసుకునేది కానీ చేస్తే అప్పుడు ఏం నా గతి? అయ్యో ఎందుకు అట్లా మాట్లాడతావు ప్రతిసారి? ఏ పెద్ద ఇది చేసినట్లు చేస్తున్నావు నువ్వు. ఏమి ఆడాడు చేరుకోకున్నట్లు అయిపోతుంది. వస్తా వస్తా వస్తా. సేరుకక్కున్నట్లు కాదు. ఏ చెప్తే అర్థం చేసుకోవాలా. ఇల్లు ఇడిసిపోమ్మని చెప్పు వాళ్ళని. ఎన్ని రోజులు పెట్టుకుంటాను అన్ని రోజులు పెట్టుకుంటాను చూడు. నేను కూడా నా గింటికి రేగిందంటే అన్ని సామాన్లు గీమాన్లు. అవును, సామాన్లు గీమాన్లు అన్ని తెచ్చి మా ఇంట్లో పెట్టింది మీ అమ్మ. అవి ఏమనుకునేదంట అమ్మ. పెద్ద బాగా పెట్టింది అన్ని తెచ్చి తెచ్చి. ఏం వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు? రేషు అత్త ఏమి చెప్పు. ఏమప్పా పొద్దున నా దగ్గర అత్త సరే అత్త అని చెప్పి వచ్చి ఇప్పుడు నా బిడ్డ దగ్గర కొట్లాడుతున్నావు. అవునత్త మళ్ళీ కొట్లాడతారు. మీరు చూస్తే ఇల్లు చూసి ఇచ్చినారు, నా ముఖం చూసి కాదంటారే. అదైతే ఇల్లుతోనే సంసారం చేయమని చెప్పు నీ బిడ్డని. ఇష్టం లేకని పెళ్లి చేస్తే ఇట్లా ఉంటుంది. ఏమి అత్త మీకన్నా తెలివి ఉండల్లా. ఇల్లు ఇచ్చినాడు కదా అని చెప్పేసి ఇంట్లోనే తిష్టేసుకొని కూర్చునేదేనా? అందరూ వచ్చి తినుకుంటూ పోయేది ఏమిది? ఏ సత్రం అనుకున్నారా ఏమన్నా? ఏం పాటలు మాట్లాడతావు? మా అక్క ఎవరు లేరు, ఇల్లు ఏడో బుడుకుంటున్నాము. దొరికేంత వరకు యాదో మీ ఇంట్లో ఉంటామప్ప. రోడ్లో ఉండేకి వస్తుందా ఏమన్నా? అవునత్త కరెక్టే చెప్పేది. కానీ మీ ఇద్దరు కొడుకులు కూడా వచ్చి తినిపోతుంటే ఏమి తెచ్చేది కొంత డబ్బు అంతా మీరే మింగుతుంటే ఇంకా మాకేం వస్తుంది ఇంకా? నేను అప్పుడే చెప్తుంది నీకు, నాకు అసలు ఈ పెళ్ళొద్దు ఏమొద్దు అని. అంత కట చేస్తే చూడు. ఇంకొక విషయం నాకు కూడా తెలీదు. మరి మా బంధువులు చెప్తే విన్నాను, మీరు మోడేవాళ్ళంట కదా. మేము నామదారులు, మేము మీ దాంట్లోకి రావచ్చు కానీ మీరు మా దాంట్లోకి రాకూడదు. నామదారులకు కలుపుకొని రాదా మీ బిడ్డని? ఇట్లా తెచ్చి ఏడుస్తావు, కష్టాలు సమస్యలు రాకున్నట్లే ఎట్లయితుంది? ఎట్లా అంతా ఇట్లా పనులు చేసి పెడతారు ఏడనా? అంత కట నాకు. ఇప్పటికే నా మొదటి భార్య చనిపోయిందని నా మీద చెడ్డ ముద్ర వేసేసినారు అందరూ. ఇప్పుడు రెండో పెళ్ళాం చేసుకుని వచ్చినా కూడా నాకు అసలు ఏం సంతోషం లేకున్నట్లు అయిపోయింది. మీరు వచ్చి ఇంట్లో తిష్టేసుకొని కూర్చున్నారు. అయ్యో రామా, మా ఆమదారులకి తీసుకుపోవాలా అనుకుంటుంది నేను నా కూతుర్ని. ఇంకా అది కాలేదు. చేద్దాం లేప్ప. ముందర ఏదైనా కార్యాలు గీరాలు వచ్చినప్పుడు నామదారులకు కలుపుకుంటూ అయిపోయి ఆ పిల్లని. మేమంటే భయపడి వస్తారు, మా దినాలకు రారు, మేము చచ్చినప్పుడు దగ్గరికి రారు. కానీ ఇప్పుడు మీకు ఈ బాడీ ఇల్లు లేదు, అది ఇల్లు లేదని మా ఇల్లు గత అయిందే మీకు? చెయ్యండి, ఎంత చేస్తారు చెయ్యండి. లిమిట్ ఒకటి ఉంటుంది కదా, అది హద్దులు దాటినారనుకో నాకు కూడా కోపం చాలానే ఉంది. ఇల్లు పెట్టి పోండి అనేది మాట్లాడేది నేను. లుచ్చా నా కొడుకు, దరిద్రం నా కొడుకు, పనికి మాల నా కొడుకు, ఎత్తుకొని తినే నా కొడుకు. ఎట్లా పుట్టినాడో ఏమో కానీ నాకు ఒకటి అర్థం కాదు. ఫస్ట్లో చేసుకునేటప్పుడు అందరూ మంచిగానే నటిస్తారు. వస్తా వాళ్ళ బుద్ధి వాళ్ళు బయట పెడతారు. ఇంకా సార్లే, నోరు మూసుకొనుండు. ఏం మాటలు మాట్లాడతావు? పెద్ద మాట్లాడుతుంది ఇప్పుడు వచ్చి. అప్పుడే చెప్తుంది నీకు ఇట్లా అవన్నీ సరిగుండువు, సెట్ కావు అని. ఏమి తెలియకోకున్నట్లా చేయకోకున్నట్లా అన్నీ ఇప్పుడు చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఎగరలాడుతుందేమో. పనికి మాలింది. ఏం మాట్లాడుతున్నావు అసలు? పనికి మాలిందానా? ఏం మాట్లాడుతున్నావే? అమ్మ అని కూడా మర్యాద కూడా ఎక్కుకున్నట్లు ఏం పడితే అది మాట్లాడుతున్నావు? అయ్యో ఏయ్ అమ్మా ఇడుసు ఆ పాపని, ఇడుసుమా, ఇడుసు. ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడింది తెలుసా? ఇది నీకేం తెలుస్తుందిరా? నువ్వు ఇడుసు ఫస్ట్ నన్ను. పాప ఇడుసమ్మా, నువ్వు ఇడుసు. తల్లిని అట్లా పట్టుకోకూడదు, ఇడుసు. నేను యాడ్ పట్టుకున్నా, అదే పట్టుకునింది. ఆ అమ్మాయి పెట్టుకునింది నన్ను. చూస్తువా అది ఏమని మాట్లాడుతుంది దీనికి?